హాయ్ ఫ్రెండ్స్, శ్రీదేవి వంటలకి స్వాగతం. ఇవాళ తయారు చేసుకోబోయే రెసిపీ వచ్చేసి సూజీ రవ్వతో కేక్ తయారు చేసుకుంటున్నాం. చాలా టేస్ట్గా ఉంటుంది కేక్. కావాల్సిన పదార్థాలు చూసుకుందాం. ఒక కప్పు సూజీ రవ్వని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మిక్సీ పట్టుకున్న సూజీ రవ్వని మిక్సింగ్ బౌల్లో వేసుకొని ఒక కప్పు పాలు వేసుకొని కలుపుకోవాలి. బాగా మిక్స్ అయినట్టుగా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకుని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. 1 కప్ షుగర్ని కూడా తీసుకొని పౌడర్ కింద చేసుకోవాలి. ఆ షుగర్ పౌడర్ని ఆ మిశ్రమంలో వేసుకొని కలుపుకోవాలి. బాగా కలిసేటట్టుగా మంచిగా కలుపుకోవాలి. హాఫ్ కప్ ఆయిల్ కూడా వేసుకోవాలి. హాఫ్ కప్ పెరుగు కూడా వేసుకొని చక్కగా కలుపుకోవాలి. మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి. హాఫ్ కప్ మైదా పిండి కూడా వేసుకొని కలుపుకోవాలి. మొత్తం పిండి మొత్తం కలుపుకోవాలి. మంచిగా ఉండలేం కట్టకుండా మంచిగా కలుపుకోవాలి. అర టీ స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా వేసుకోవాలి. అలాగే బేకింగ్ సోడా కూడా వేసుకోవాలి. మళ్ళీ మిక్స్ చేసుకోండి మొత్తం కలిసేటట్టుగా. చిటికెడంతా సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోండి. ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నె తీసుకుని ఆయిల్ మొత్తం అప్లై చేసుకోవాలి. మైదా పిండి జల్లాలి పైన. అప్పుడు జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ కూడా వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని ఆ గిన్నెలో వేసుకోవాలి. ఫుల్గా వేసుకోకూడదు, కొంచెం సగం వరకు వేసుకోవాలి అంతే. వేసుకొని పైన బాదం పప్పు, జీడిపప్పు వేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని దలసరి గిన్నె పెట్టుకోవాలి. సాల్ట్ వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ సాల్ట్ హీట్ ఎక్కిన వద్ద ఒక 5 మినిట్స్ తర్వాత ఆ గిన్నెని అనేది సాల్ట్ పైన పెట్టుకోవాలి.
చక్కగా పెట్టుకొని మూత పెట్టేసుకొని ఒక 1/2 బేక్ చేసుకోవాలి. చిన్న ఫ్లేమ్లో పెట్టుకొని బేక్ చేసుకోవాలి. అంతే. ఒక 1/2 తర్వాత కేక్ రెడీ అవుతుంది. ఒక చాక్ని గుచ్చి చూసుకోవాలి ఉడికిందో లేదో. ఇప్పుడు తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. అంతే, సూజీ రవ్వతో కేక్ రెడీ అయిపోయింది. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. చాలా టేస్ట్గా ఉంటుంది కేక్. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి.